హలో ఫ్రెండ్స్, స్మాల్ స్టోరీ ఒకటి క్రియేట్ చేశాను. జస్ట్ 2-3 ఎపిసోడ్స్ ఉంటుంది అంతే. స్టోరీని తప్పకుండా పూర్తిగా చూడండి. వాసుదేవ్ గారు రమాదేవి గారి వైపు చూస్తూ, ఏంటి మేడం, ఈరోజు మీ ముద్దుల కొడుకు ఇంకా కిందికి రాలేదు? ఈ టైంకి ఆఫీస్కి వెళ్తాడు కదా అని అనగానే, ఇంతలో స్టెప్స్ పైనుండి కిందికి దిగుతూ వస్తున్న తమ కొడుకుని చూడగానే ఇద్దరి పెదవులపైన చిరునవ్వు వస్తుంది. అదిగోండి, నా కొడుకు టైం అంటే టైమే, కరెక్ట్ టైంకి వస్తున్నాడు చూడండి అని రమాదేవి గారు తన కొడుకైన ఆకాష్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. 6.2 కటౌట్, సిల్కీ హెయిర్, అందానికి అసూయ పుట్టేటట్టున్న తన కొడుకుని చూడగానే రమాదేవి గారు తన దగ్గరికి వచ్చిన కొడుకు వైపు చూస్తూ, అందరి దిష్టి నీకే తగిలేటట్టుంది నాన్న, ఇప్పుడే వెళ్ళి దిష్టి తీసి వస్తాను అని అంటుంటే, మామ్ ప్లీజ్, ఇంకా నువ్వు నేను చిన్న పిల్లాడిని అనుకుని అలాగే చేస్తున్నావు. ప్లీజ్ మామ్, ఇంక మారు, నేను చిన్న పిల్లోడిని కాదు, ఓన్గా ఒక కంపెనీని పెట్టి రన్ చేస్తున్నాను అని ఆకాష్ అంటుంటే, నువ్వు ఎంత పెద్దవాడివి అయినా కూడా నా కళ్ళకి చిన్నవాడిగానే కనిపిస్తావు, ఇప్పుడే వస్తాను అని రమాదేవి గారు నవ్వుతూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతారు. డాడీ, వాట్ ఈస్ దిస్? అమ్మెందుకు ఎప్పుడు నన్ను ఒక స్మాల్ కిడ్ లాగా చూస్తుంది అని అనగానే వాసుదేవ్ గారు నవ్వుతూ, మీ అమ్మ అనే కాదురా, ఈ ప్రపంచంలో ప్రతి తల్లి కూడా తన కొడుకుకి ఎంత వయసు వచ్చినా తనకి మాత్రం తన కొడుకు చిన్న పిల్లాడిగానే కనిపిస్తాడు. అందుకే ప్రతి తల్లి తన కొడుకుని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అని వాసుదేవ్ గారు చెప్పగానే ఆకాష్ చిన్నగా నవ్వుతాడు. బిజినెస్ ఎలా ఉంది ఆకాష్ అని అనగానే, గుడ్ డాడీ, ప్రాజెక్ట్స్ అన్నీ ఓకే అవుతున్నాయి, అయినా ఇప్పటి వరకు నేను కంపెనీ పెట్టిన దగ్గర నుండి డౌన్ అయిందే లేదు. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను డాడీ, అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డాను అని చెప్పగానే, అవునా ఆకాష్, మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే దానంతటికీ కారణం నువ్వే. నువ్వు నీ టాలెంట్పై నిలబడి నీ టాలెంట్ని నమ్ముకుని చిన్న కంపెనీని పెట్టుకున్నావు. ఈరోజు అదే కంపెనీ కొన్ని వేల మందికి ఆసరాగా నిలిచింది. అయినా కూడా నీలో ఇప్పటి వరకు చిన్న గర్వం కూడా నేను చూడలేదు. ప్రతి ఒక్కరికి ఆకాష్ నా కొడుకు అని చెప్పడంలో నేను ప్రతి క్షణం గర్వపడుతూనే ఉంటాను అని వాసుదేవ్ గారు చెప్పగానే, డాడీ, ఈ లైఫ్ ఇచ్చిందే మీరు, అలాంటిది నా పేరెంట్స్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని ఆకాష్ అంటుంటే, నీ పేరెంట్స్ కోసం నువ్వు ఇంకొకటి కూడా చెయ్యాలి అని అప్పుడే అక్కడికి వస్తున్న రమాదేవి గారు అంటారు. నేనా, ఏం చేయాలి మామ్ అని ఆకాష్ అర్థం కాక అడుగుతుంటే, పెళ్లి చేసుకోవాలి అని రమాదేవి గారు నవ్వుతూ చెప్తుంటే, వాట్ మామ్, పెళ్ళేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అని ఆకాష్ చెప్తుంటే, హలో సార్ గారు, మీరు నేను పెళ్లి చేసుకోనని చెప్పి 2 years అవుతుంది, ఇప్పుడే చెప్పాడంట, ఇప్పుడే అని రమాదేవి గారు ఆకాష్ చెవిని పట్టుకుని మెలిపెడుతుంటే, హా అమ్మ వదులు, నొప్పి పడుతుంది అని ఆకాష్ చిన్నగా అంటుంటే, మరి పెళ్లి చేసుకుంటావా లేదా ఇప్పటికైనా? పోనీ నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పు అని రమాదేవి గారు ఆకాష్ పక్కన కూర్చుని అడుగుతుంటే, అమ్మ, నాకు ఈ వర్క్ చూసుకోవడంలోనే ఖాళీ ఉండటం లేదు, ఇంకా వేరొక అమ్మాయిని కూడా ప్రేమించడమా? అస్సలు ఛాన్స్ లేదు. ఒకవేళ అలాంటిది ఉంటే ఎప్పుడో చెప్పేవాడని కదా అని చెప్పగానే, అయితే నాకు ఒక అమ్మాయి చాలా బాగా నచ్చింది ఆకాష్, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే నీ మనసులో ఎవరూ లేరు అని అంటున్నావు కదా అని రమాదేవి గారు చెప్పగానే ఆకాష్ ఆశ్చర్యంగా రమాదేవి గారి వైపు చూస్తూ, మామ్, నీకొక అమ్మాయి నచ్చిందా? ఎవరు అని ఆకాష్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, భూమి అని నవ్వుతూ అంటారు రమాదేవి గారు. ఆకాష్ ఆ పేరు వినగానే, ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందమ్మా అని అంటుంటే, ఎందుకు అనిపించదు, భూమి నీ కంపెనీలోనే ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది, నువ్వు కూడా చూసే ఉంటావు కదా అని అనగానే ఆకాష్ తన కంపెనీలో వర్క్ చేస్తున్న అమ్మాయి భూమిని గుర్తు చేసుకుంటాడు. హా, భూమి అనే అమ్మాయి నా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది, కానీ నేను ఎప్పుడు కూడా తనని అంతగా అబ్జర్వ్ చేయలేదు. తను నా ఫ్రెండు కార్తిక్ ఉన్నాడు కదా, తనకి అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది అని చెప్పగానే, ఏమోరా, అదంతా నాకు తెలీదు, నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటున్నావు అంతే అని అనగానే, అమ్మాయి ఏంటిది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆకాష్ అర్థం కాక అడుగుతుంటే,
ఎందుకంటే ఆ అమ్మాయి మనకి దూరపు చుట్టం కాబట్టి. అందుకే నాకు మీ నాన్నకి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఇంక నువ్వు నో చెప్పడానికి వీల్లేదు అని రమాదేవి గారు మొండిపట్టు పట్టగానే, అమ్మ ప్లీజ్, నిజంగా నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు అని ఆకాష్ చెప్పగానే, అంతేనా, లేకపోతే తను నీ ఆఫీస్లోనే నీ కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ అని చూస్తున్నావా అని రమాదేవి గారు అనగానే, అమ్మ నా గురించి నీకు తెలియదా? నేను ఎప్పుడైనా ఎవరైనా తక్కువ చేసి చూడటం నువ్వు చూసావా? సరే, నువ్వు అంత మాట అన్న తర్వాత నేను నో అని ఎందుకు చెప్తాను? నీ ఇష్టం. నీకు తనే మన ఇంటి కొడలు అవ్వాలని అనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే రమాదేవి గారు వెంటనే ఆకాష్ బుగ్గ పట్టుకుని, నా బంగారు కొండ, నేను ఎంత చెప్తే అంత. ఈ విషయం నేను వెంటనే భూమి వాళ్ళ పేరెంట్స్తో చెప్తాను. రేపే మనం అమ్మాయిని చూసుకోవడానికి వెళ్తున్నామని చెప్పి వాసుదేవ్ గారి వైపు చూస్తూ, పదండి మనం వెళ్ళి భూమి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాము అని అనగానే వాసుదేవ్ గారు రమాదేవి గారిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. తన పేరెంట్స్ వెళ్ళిపోగానే ఆకాష్ ఆలోచనలో పడతాడు. భూమి, తనని నేను ఇప్పటి వరకు సరిగ్గా చూడలేదు. తన ఫేస్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. తను ఎక్కువ కార్తీక్ దగ్గరే ఉంటుంది కదా. 1 year నుండి నా కంపెనీలోనే వర్క్ చేస్తుంది, కానీ విచిత్రంగా నా కంపెనీలో వర్క్ చేసే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నానా అని ఆకాష్ చిన్నగా నవ్వుకుంటాడు. ఇంతలో కార్తీక్ ఆకాష్ ఇంటికొచ్చి, ఏమైందిరా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అంటుంటే, ఏముంది, రొటీన్. మీ ఆంటీ నాకు పెళ్లి సంబంధం చూస్తుంది, రేపే పెళ్లి చూపులు అని అనగానే, వావ్, కంగ్రాట్స్ రా, మొత్తానికి ఒక ఇంటివాడివి అవ్వబోతున్నావు. ఇంతకీ అమ్మాయి ఎవరు అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే, తొందరెందుకు, రేపు చూస్తావు కదా, నువ్వు చూడగానే తప్పకుండా షాక్ అవుతావు అని అనగానే, అబ్బో, అంత షాక్ ఇచ్చే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అని కార్తీక్ చిన్నగా నవ్వుతాడు. మరి అమ్మాయిని చూడగానే కార్తీక్ నిజంగానే షాక్ అవుతాడా? ఇంకా కార్తీక్ ఆకాష్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఉదయమే కార్తీక్ ఆకాష్ రూమ్లోకి వచ్చేసరికి ఆకాష్ రెడీ అవ్వడం చూసి, అబ్బో, సార్ గారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు అని నవ్వుతూ అంటుంటే, అలాంటిది ఏమీ లేదురా, ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి గురించి నా మనసులో ఎటువంటి ఒపీనియన్ లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత చూడాలి అని చెప్పగానే, ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పడం లేదు, కనీసం మొత్తానికి ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నావని అనిపిస్తుంది. సరే, లేట్ అవుతుంది, పద, ఆంటీ అంకుల్ కింద వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నలుగురు కూడా పెళ్లి కూతురింటికి పెళ్లి చూపులు చూడటానికి బయలుదేరతారు. భూమి వాళ్ళ ఇంట్లో భూమి తండ్రి అయిన నారాయణ గారు అపర్ణ గారి వైపు చూస్తూ, అమ్మాయి రెడీ అయిందా, వాళ్ళు వచ్చే టైం అయింది అని చెప్పగానే, అంతా ఓకే అండి, ఎప్పుడు భూమిని రెడీ చేస్తాము అని చెప్తుంటే, ఇంతలో కారు సౌండ్కి నారాయణ గారు హడావిడిగా బయటికి వెళతారు. భూమి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆకాష్ వాళ్ళు ఒకప్పుడు మిడిల్ క్లాస్గా ఉన్నా కూడా ఇప్పుడు ఆకాష్ పెట్టిన కంపెనీ వలన వాళ్ళు హైయర్ పొజిషన్లో వచ్చారు, కానీ కొంచెం కూడా గర్వం ఉండదు. ఆకాష్కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఇప్పటి వరకు కంపెనీ పెట్టాలి, తన తల్లిదండ్రులను ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని తన ఫోకస్ మొత్తం కంపెనీ పెట్టడం పైనే ఉంచడం వలన ఆకాష్ లైఫ్లోకి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా రానివ్వలేదు. తనని చాలామంది ఇష్టపడినా కూడా తను ఎవరిని ప్రేమించడం ఇష్టపడడం చేయలేదు. మరి భూమి ఎవరినైనా ప్రేమించిందా? ముందు ముందు తెలుస్తుంది భూమి గురించి. నారాయణ గారు బయటికి వెళ్ళగానే అప్పుడే ఆకాష్ ఫ్యామిలీ అందరూ కూడా కారు దిగుతారు. అయితే కార్తీక్ ఆ ఇంటిని చూడగానే షాక్గా ఆకాష్ వైపు చూస్తాడు. ఇంకా అందరూ లోపలికి రాగానే హాల్లో కూర్చోబెడతారు. ఇంకా అపర్ణ గారి వైపు చూసి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పగానే అపర్ణ గారు ఇంకొక ఇద్దరు వెళ్ళి భూమిని తీసుకుని వస్తారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ హాఫ్ శారీలో అందాల అపరంజి బొమ్మలాగా ఉన్న భూమిని అపర్ణ గారు రూమ్లో నుండి హాల్లోకి తీసుకుని వచ్చి ఆకాష్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెడతారు. అయితే ఆకాష్ మొబైల్లో వర్క్లో బిజీగా ఉండటం వలన భూమిని అస్సలు చూడడు. కానీ కార్తీక్ మాత్రం భూమిని చూడగానే షాక్గా అలాగే భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. భూమి మాత్రం తల పైకెత్తి ఎవరిని చూడదు, అలాగే తలదించుకుని ఉంటుంది.
కార్తీక్ భూమిని చూస్తూ, నేను ప్రతిరోజు చూసే భూమి అయినా తను నార్మల్గానే చాలా అందంగా ఉంటుంది, కానీ ఈరోజు ఎప్పుడు డ్రెస్సెస్లో చూడటం తప్ప ఇదే తనని ఫస్ట్ టైం ఇలా హాఫ్ శారీలో చూడటం అని కార్తీక్ రెప్ప వేయకుండా భూమిని చూస్తూ ఉంటాడు. రమాదేవి గారు ఆకాష్ వైపు చూస్తూ, ఆకాష్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని, ఇక్కడ కూడా ఆఫీస్ వర్కేనా, మనం వచ్చింది ఎందుకు కన్నా, ఒకసారి అమ్మాయిని చూడు అని అనగానే అప్పుడు ఆకాష్ ఎదురుగా ఉన్న భూమి వైపు చూస్తాడు. కానీ భూమి తల కిందకు దించి ఉంచడం వలన తనకి ఫేస్ కొంచెం కూడా కనిపించదు. అమ్మాయి నచ్చిందా అని రమాదేవి గారు చిన్నగా అంటుంటే, లేదు మామ్ అని ఆకాష్ కొంచెం గట్టిగా అనగానే అందరూ షాక్గా ఆకాష్ వైపు చూస్తారు. కార్తీక్ కూడా ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. రమాదేవి గారు కొంచెం టెన్షన్గా అందరి వైపు చూసి మళ్ళీ ఆకాష్ వైపు చూసి, కన్నా ఏమైంది అలా అంటున్నావు ఏంటి అని అనగానే ఆకాష్ ఎదురుగా ఉన్న భూమి వైపు చూస్తూ, నచ్చిందో లేదో చెప్పాలంటే కనీసం ఆ అమ్మాయి నన్ను చూడాలి కదా అమ్మా, వచ్చిన దగ్గర నుండి అలా తలదించుకుని ఉంటే నాకు ఏం తెలుస్తుంది అని ఆకాష్ అనగానే అప్పుడు అందరూ చిన్నగా నవ్వుకుంటారు. అపర్ణ గారు భూమి చెవి దగ్గర తల ఎత్తి ఆకాష్ వైపు చూడమని చెప్పగానే భూమి నెమ్మదిగా తల పైకెత్తి ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ కూడా అదే సమయంలో భూమి వైపు చూస్తాడు. ఇద్దరి కళ్ళు క్షణకాలం కలుసుకుంటాయి. తర్వాత వెంటనే భూమి తన తలని కిందకి దించేస్తుంది. ఆకాష్ మాత్రం భూమి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నిజంగా ఈ అమ్మాయి మా కంపెనీలోనే వర్క్ చేస్తుందా? ఎప్పుడో 2-3 టైమ్స్ కార్తీక్ క్యాబిన్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని చూశాను, కానీ ఎప్పుడు కూడా నేను ఫేస్ని అంతగా అబ్జర్వ్ చేయలేదు అని మనసులో అనుకుంటూ ఉండగా, కన్నా ఇప్పుడైనా చెప్పు, ఆ అమ్మాయి నచ్చిందా అని రమాదేవి గారు అనగానే నాకు ఓకే మా, అమ్మాయికి ఇష్టమైతే నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే కార్తీక్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. ఆకాష్ చెప్పిన దానికి భూమి మళ్ళీ తల పైకెత్తి ఆకాష్ వైపు చూస్తుంది. ఇంతలో తన చూపు ఆకాష్ పక్కన ఉన్న కార్తీక్ వైపు మరల్చగానే ఒక క్షణం తనకి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే భూమి భయంగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ మాత్రం కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి వెంటనే అపర్ణ గారి వైపు చూసి, అమ్మ నేను లోపలికి వెళ్ళొచ్చా అని చిన్నగా అంటుంటే ఇంకా అపర్ణ గారు భూమిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు. నారాయణ గారు వాసుదేవ్ గారి వైపు చూసి, ఇంకా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించడమే, మాకు మా అమ్మాయికి ఈ పెళ్లి చేసుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే భూమి ఒక క్షణం వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసి అక్కడి నుండి స్పీడ్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆకాష్ వైపు చూస్తూ, ఆకాష్ నాకు అర్జెంట్ వర్క్ ఉందిరా, నేను ఈవినింగ్ కలుస్తాను, సరేనా బాయ్ అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి వీడు అలా బయటికి వెళ్ళిపోయాడు అని కార్తీక్ గురించి ఆకాష్ మనసులో అనుకుని ఇంకా అందరూ మాట్లాడుకుంటుండగా తను సైలెంట్ అయిపోతాడు. భూమి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉండగా తనకి కాల్ వస్తుంది. భూమి తన ఫోన్లో ఉన్న నెంబర్ చూడగానే భయంగా ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి భూమి ఇదంతా, ఈ పెళ్లి చూపులేంటి, పెళ్ళేంటి అని కార్తీక్ కోపంగా అనగానే, నాకు తెలియదు కార్తీక్, అమ్మ వాళ్ళు సడన్గా పెళ్లి చూపులు అన్నారు, అబ్బాయి ఎవరో కూడా నాకు ఇప్పటి వరకు తెలియలేదు అని చెప్పగానే అదంతా నాకు అనవసరం, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు, నువ్వే పెళ్ళిని ఆపుతావా లేకపోతే నన్నే ఆపేటట్టు చేయమంటావా నీ ఇష్టం అని కార్తీక్ కోపంగా అంటుంటే, లేదు కార్తీక్ నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అని భూమి భయంగా అంటుంది. చూడు నీపైన నమ్మకంతో నేను వదిలేస్తున్నాను అని కార్తీక్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. కార్తీక్ ఫోన్ పెట్టేసిన తర్వాత భూమి కొంచెం రిలీఫ్ అయ్యి ఆలోచనలో పడిపోతుంది. ఇంకా నారాయణ గారు వాసుదేవ్ గారితో ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ చేసి మేము కాల్ చేస్తాము అని చెప్పగానే ఇంకా అక్కడి నుండి ఆకాష్ ఫ్యామిలీ అందరూ బయలుదేరతారు. ఆకాష్ కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ తనకి ఎక్కడ భూమి కనిపించదు. ఇంకా ఆ రోజు నైటు నారాయణ గారి నుండి వాసుదేవ్ గారికి ఫోన్ వస్తుంది. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉంది,
కానీ ఇంత త్వరగా అంటే మీకు కుదురుతుందా అని అడగగానే అదే విషయం వాసుదేవ్ గారు ఆకాష్కి చెప్తారు. ఆకాష్ ఫోన్ తీసుకుని, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మావయ్య, ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిగేటట్టు చూద్దాం, ఇంకా మ్యారేజ్ గ్రాండ్గా జరిగేటట్టు ప్లాన్ చేస్తాను. మీతో ఒక విషయం చెప్పాలని అనుకున్నాను, ఆ టైంలో కుదరలేదు. ఎంగేజ్మెంట్ గురించి కానీ మ్యారేజ్ గురించి అండ్ రిసెప్షన్ గురించి దేని గురించి మీరు టెన్షన్ పడకండి. దానికి అయ్యే మొత్తం అమౌంట్ అలాగే వాటి ప్రిపరేషన్ అన్నీ కూడా నేనే చూసుకుంటాను. జస్ట్ మీరు అమ్మాయిని తీసుకుని వస్తే సరిపోతుంది, ఇంకా ఎటువంటి ప్రెజర్ తీసుకోకండి అని చెప్పగానే నారాయణ గారు ఆకాష్ మాటలకి కొన్ని క్షణాలు అలాగే షాక్లో ఉండిపోతారు. తర్వాత నార్మల్ అయ్యి బాబు మీరు అని అంటుంటే మార్నింగే ఇవన్నీ మాట్లాడాలి, కానీ కుదరలేదు. మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు, ఇంకా ఒక్క రూపాయి కూడా తన దగ్గర నుండి మా ఇంటికి పంపిస్తే నేను అస్సలు ఊరుకోను. అలాగే మీరు ఈ పెళ్లి గురించి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి, మొత్తమంతా నేనే చూసుకుంటాను అని ఆకాష్ చెప్పగానే నారాయణ గారు అలాగే ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నారాయణ గారు ఆకాష్ చెప్పిన మాటల్ని అపర్ణ గారికి భూమికి చెప్పగానే అపర్ణ గారు మాత్రం నవ్వుతూ అల్లుడు గారు చాలా మంచివారు కదండి అని అనగానే భూమి మాత్రం పక్క నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఎంగేజ్మెంట్కి ఎక్కువ మందికి చెప్పకపోవడం వలన భూమి ఇంటి దగ్గరే ఒక స్టేజ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడే ఎంగేజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొంత సమయం తర్వాత ఆకాష్ ఫ్యామిలీ, భూమి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎంగేజ్మెంట్ ప్లేస్కి చేరుకుంటారు. కార్తిక్ మాత్రం భూమి ఎప్పుడు వస్తుందా, ఎలా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆకాష్ కళ్ళు కూడా భూమిని వెతుకుతూ ఉంటాయి. అసలేంటి, ఈ అమ్మాయిని చూడాలని నేను ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నాను? తను నా కంపెనీలో 1 year నుండి వర్క్ చేస్తుంది, కానీ నేను ఎప్పుడు తనని సరిగ్గా చూడలేదు. కానీ నిన్నటి నుండి ఎందుకు నేను తనని చూడాలని అనుకుంటున్నాను? ఇప్పుడు కూడా తను ఎప్పుడు వస్తుందా అని ఎందుకు ఇంతలా వెయిట్ చేస్తున్నాను అని ఆకాష్ అలాగే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో భూమిని స్టేజ్ పైకి తీసుకువస్తుంటే ఆకాష్ చూపు మొత్తం భూమిపై అలాగే నిలిచిపోతుంది. భూమి రెడ్ కలర్ పట్టు సారీలో కుందనపు బొమ్మలాగా కనిపిస్తుంటే ఆకాష్ కళ్ళు భూమిపై అలాగే ఫ్రీజ్ అయిపోతాయి. కార్తిక్ కూడా భూమిని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు. ఇంకా భూమిని స్టేజ్ పైకి తీసుకుని వచ్చి ఆకాష్ పక్కన నుంచోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ కొంచెం సమయం తర్వాత ఇద్దరి ఫ్యామిలీస్ని తాంబూలాలు మార్చుకోమని చెప్పగానే భూమి ఫ్యామిలీ, ఆకాష్ ఫ్యామిలీ ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు. కార్తిక్ మాత్రం భూమి అసలు ఎంగేజ్మెంట్ని ఎలా క్యాన్సిల్ చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమిని, ఆకాష్ని ఎదురుగా నిలబెట్టి ఇద్దరి చేతులకి రింగ్స్ ఇస్తారు. కార్తిక్ మాత్రం భూమి వైపే చూస్తూ ఉంటాడు. రమాదేవి గారు ఆకాష్ వైపు చూస్తూ రింగు పెట్ట ఆకాష్ అని నవ్వుతూ అంటుంటే ఆకాష్ ఎదురుగా ఉన్న భూమి వైపు చూస్తూ ఉండగా అపర్ణ గారు భూమి చెవి దగ్గర భూమి అబ్బాయికి హ్యాండ్ ఇవ్వు అని అంటుంటే భూమి నెమ్మదిగా తన చేతిని ముందుకు పెడుతుంది. ఆకాష్ చిన్నగా నవ్వుతూ భూమి చేతిని పట్టుకోగానే భూమి శరీరం ఒక్కసారిగా చిన్నగా జర్కిచ్చినట్టు అనిపిస్తుంటే తల పైకెత్తి ఒక క్షణం ఆకాష్ వైపు చూస్తుంది. తనని పట్టుకోగానే భూమి ఫీలింగ్ ఏంటో ఆకాష్కి అర్థం అవ్వగానే భూమి వైపు షాక్గా చూస్తాడు. ఏంటి అమ్మాయి, నేను మొదటిసారి తన చేతిని పట్టుకోగానే ఇలా షివర్ అవుతుంది అని మనసులో అనుకుంటూ భూమి కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా భూమి చేతికి రింగ్ని పెడతాడు. ఆకాష్ తన చేతికి రింగు పెడుతుంటే భూమి ఆకాష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. బాబు ఏంటి ఈ అమ్మాయి చూపు అలా ఉంది? ఇప్పటి వరకు నేను చాలామందిని చూశాను, కానీ ఏ రోజు కొంచెం కూడా తడబడలేదు. కానీ సంథింగ్ రాంగ్, ఈ అమ్మాయి చూపుకి మీనింగ్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని ఆకాష్ ఆలోచిస్తూ ఉండగా ఆకాష్ నీ హ్యాండ్ ముందుకు పెట్టు అని రమాదేవి గారు అంటుంటే ఆకాష్ ఆలోచన నుండి బయటకు వచ్చి తన హ్యాండ్ని ముందుకు పెడతాడు. భూమి మాత్రం మనసులో ఎన్నో ఆలోచనలతో నెమ్మదిగా తల తిప్పి స్టేజ్ కిందకి చూస్తుంటే నిప్పులు కక్కే కళ్ళతో కార్తీక్ భూమి వైపే చూస్తూ ఉంటుంటే భూమికి ఒక క్షణం గుండెగనంత పని అవుతుంది.
వెంటనే తన చూపుని పక్కకి తిప్పేస్తుంది. అపర్ణ గారు భూమి చెవి దగ్గర రింగు పెట్టు భూమి, ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నావు అని కొంచెం కోపంగా అంటుంటే భూమి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆకాష్ చేతిని పట్టుకోగానే ఆకాష్ చేతికి రింగు పెడుతుంది. అది చూసిన కార్తీక్ చేతి పిడికిలి బిగుసుకోగా, నువ్వు దీనికి తప్పకుండా అనుభవిస్తావు భూమి, నన్నే చీట్ చేస్తావా అని కార్తీక్ కోపంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత భూమి అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో అందరూ స్టేజ్ పైకి వస్తుంటే భూమిని ఆకాష్ని పక్కపక్కన నుంచోబెడతారు. ఆకాష్ నెమ్మదిగా తన చేతివేళ్లతో భూమి చేతివేళ్లని లాక్ చేయగానే భూమి ఒక క్షణం ఉలిక్కిపడి ఆకాష్ వైపు చూస్తుంది. ఇంకా అందరూ వాళ్ళిద్దరిని దీవించగానే ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. పంతులు గారు లగ్నపత్రిక రాయడం మొదలు పెడతారు. ఇంకొక 10 రోజుల్లో ఇద్దరి పేరు మీద దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పగానే అందరూ ఆ ముహూర్తమే ఫైనల్ చేయమని చెప్తారు. ఆకాష్ భూమి వైపు చూస్తూ, ఈ 10 డేస్ నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో సరేనా అని అంటుంటే భూమి అలాగే తల వంచుకొని అటు ఇటు తల ఊపుతుంది. అరే, కొంచెమైనా నాతో మాట్లాడొచ్చు కదా, ఈ మౌనవ్రతం ఏమిటో, పెళ్ళైన తర్వాతైనా నాతో మాట్లాడుతుందో లేదో అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళిపోగానే భూమి కూడా అక్కడి నుండి వెళ్ళాలని అనుకునేలోపు ఆకాష్ భూమి అని పిలవగానే తన అడుగు ఆగిపోతుంది. ఆకాష్ భూమి వైపు చూస్తూ ఒక ఫోటో అని అనగానే రమాదేవి గారు అపర్ణ గారు చిన్నగా నవ్వుకుంటూ, భూమి నువ్వు ఆకాష్ని తీసుకుని తొందరగా రా, మేము వెళ్తున్నాము అని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమికి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఆకాష్ భూమి పక్కకొచ్చి తన మొబైల్ తీసుకుని భూమి షోల్డర్ చుట్టూ చేతిని వెయ్యగానే భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు జరుగుతుంది. ఏమైంది అని ఆకాష్ అడుగుతుంటే భూమికి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఆకాష్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా మళ్ళీ భూమి షోల్డర్ చుట్టూ చేతిని వేసి మొబైల్లో ఫోటో తీస్తుంటే భూమి తల వంచుకొని ఉండడం చూసి, హలో, ఇక నేనేమీ నీ బాస్ని కాదు, తల కిందకి దించుకుని ఉన్నావు, ఇటువైపు చూడు అని ఆకాష్ కొంచెం కోపంగా అనగానే భూమి వెంటనే తల పైకెత్తి చూస్తుంది. గుడ్, కొంచెం నవ్వు అని అంటుంటే భూమి ఫేస్లో కొంచెం కూడా నవ్వుండదు. ఈ అమ్మాయి ఇంతేనా అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీస్తాడు. ఇంకా భూమి అక్కడి నుండి పరుగున కిందికి వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఈ అమ్మాయితో నేను లైఫ్ లాంగ్ ఎలా ఉండాలో ఏంటో, ఇంకా నేను ఆఫీస్లో ఉండే బాస్ని అని అనుకుంటుందా ఏంటి, అలా భయపడుతుంది అని ఆకాష్ అనుకుంటూ ఇంకా తను కూడా కిందికి వెళ్తాడు. కానీ దూరం నుండి వీళ్ళిద్దరిని చూస్తున్న కార్తీక్ చేతి పిడికిలి బిగుసుకుంటే వెళ్తున్న భూమి వైపు కోపంగా చూస్తూ, ఈ పెళ్ళి ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆకాష్ ఫ్యామిలీ అందరూ లంచ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఆకాష్కి భూమితో మాట్లాడాలని ఉన్నా కూడా భూమి కనీసం తనకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వదు. ఇంకా నెక్స్ట్ డే నుండి పెళ్లి పనులు మొదలవుతాయి. భూమి కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. కార్తీక్ భూమికి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ భూమి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా భూమి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భూమిని కలవాలని అనుకున్నా కూడా ఇంట్లో ఎవరో ఒకరు చుట్టాలు ఉండటం వలన కార్తీక్ భూమిని కలవడం అస్సలు కుదరదు. ఆకాష్కి మాత్రం భూమితో మాట్లాడాలని చాలా అనుకుంటాడు, కానీ అసలు కొంచెం కూడా సాహసం చేయడు. ఇలా ఉండగా నెమ్మదిగా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం, సంగీత్, మెహందీ ఇలా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ప్రతి ఫంక్షన్లో భూమి ఆకాష్ని చూస్తుంది తప్ప తనతో ఏమీ మాట్లాడదు. ఇంకా ఆకాష్ కూడా భూమి ఎక్కువ ఎవరితో మాట్లాడదు అని అనుకుని తను భూమి సైలెన్స్కి అలవాటైపోతాడు. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. ఈ 10 రోజుల్లో కార్తీక్ భూమిని ఒక్కసారి కూడా కలవడానికి కుదరదు. ఎప్పుడు చూసినా కూడా భూమి పక్కన ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇంకా సంగీత్ అలా ఫంక్షన్స్లో అయితే ఆకాష్ ఎప్పుడు కూడా భూమి పక్కనే ఉండటం వలన ఇంకా కార్తీక్ భూమితో మాట్లాడటం అస్సలు కుదరదు. ఫైనల్గా పెళ్లి రోజు రానే వచ్చింది. ఆకాష్ పెళ్లి పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు.
కొంత సమయం తర్వాత భూమిని కూడా పెళ్లి మండపానికి తీసుకుని వస్తారు. భూమిని చూడగానే ఆకాష్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది. అలా వేద మంత్రాల సాక్షిగా ఆకాష్కి భూమికి పెళ్ళనేది జరుగుతుంది. ఆకాష్ భూమి మెడలో తాళి కడుతుంటే కార్తిక్ కళ్ళలో నిప్పుల గుండమే కనిపిస్తుంది. కార్తిక్ కళ్ళు ఎరుపు వర్ణాన్ని దాల్చితే భూమిని చంపేసేటట్టు చూస్తాడు. భూమి మాత్రం అలాగే తలదించుకుని ఉంటుంది. తర్వాత మిగిలిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా భూమి అప్పగింతల కార్యక్రమం కూడా ముగుస్తుంది. ఆకాష్ భూమి వెనుక సీట్లో కూర్చుంటే డ్రైవర్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. భూమి అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాల్లోనే భూమి నిద్రలోకి జారుకుంటూ పక్కకు పడిపోతుంటే వెంటనే ఆకాష్ భూమికి దగ్గరగా జరిగి భూమి తలని తన షోల్డర్పై పెట్టుకుని భూమి వైపు చూస్తాడు. భూమి ఫేసు చాలా డల్గా ఉండటం చూసి కొన్ని రోజుల నుండి పెళ్లి హడావిడిలో బాగా స్ట్రెయిన్ అవ్వడం వలన భూమి చాలా డల్ అయిందని అనిపిస్తుంటే నెమ్మదిగా ఆకాష్ భూమి వైపుకు తిరిగి మొట్టమొదటిసారిగా తన భార్య నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. ఆ ఫీలింగ్ కూడా ఆకాష్కి చాలా కొత్తగా అనిపిస్తుంది. భూమి చేతిని తన చేతిలోకి తీసుకుని, అసలు నువ్వు నా కంపెనీలో వర్క్ చేస్తున్నావని తెలిసినా కూడా ఏ రోజు నీకు నాకు కొంచెం కూడా పరిచయం లేదు. కానీ ఈరోజు నువ్వు నా భార్యవి. నీ ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. నీకు నేను ఇష్టమో కాదో ఏమీ తెలియడం లేదు. కనీసం నాతో ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. నేనంటే ఇష్టం లేకపోతే నువ్వెందుకు ఈ పెళ్లి చేసుకుంటావు? కానీ ఎందుకో ఒక క్షణం నా మనసులో భయంగా అనిపిస్తుంది. నీకు నేనంటే ఇష్టమే కదా భూమి అని ఆకాష్ భూమి వైపు చూస్తూ అడుగుతాడు. కానీ భూమి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. కొంచెం సమయం తర్వాత ఆకాష్ కారు అనేది ఒక పెద్ద బంగ్లాలోకి వెళుతుంది. తమ ఇంటికి రాగానే ఆకాష్ చిన్నగా భూమి చెంపపై తడుతూ భూమి అని పిలుస్తుంటే భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆకాష్ కనిపిస్తాడు. వెంటనే భూమి తను ఎక్కడ ఉందో గమనించి ఆకాష్కి దూరం జరుగుతుంది. ఇంకా రమాదేవి గారు ఆకాష్ మరియు భూమికి హారతిచ్చి ఇద్దరిని ఇంటి లోపలికి తీసుకుని వస్తారు. తర్వాత భూమి చేత ఇంట్లో దీపం పెట్టిస్తారు. రమాదేవి గారు భూమి వైపు చూస్తూ, అమ్మా భూమి, నువ్వు కింద రూమ్లోనే ఉండు. మీ కార్యం ఓకే అయిన తర్వాత అప్పటి నుండి నువ్వు మీ ఆయన రూమ్లోకి వెళుతూ గాని అని నవ్వుతుంటే ఆకాష్ చిరుకోపంగా రమాదేవి గారి వైపు చూసి, అమ్మ నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని అనగానే, సరే కన్నా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భూమి నువ్వు పద అని చెప్పి భూమిని కింద ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తారు. అమ్మేంటి కార్యమని అంటుంది. అంటే ఫస్ట్ నైటా? ఓ మై గాడ్, ఈ అమ్మాయి కనీసం నాతో కొంచెం కూడా మాట్లాడటం లేదు, కొంచెం కూడా చూడటం లేదు. ఇప్పుడు వెంటనే ఫస్ట్ నైట్ అంటే, అయినా అలా ఎలా వెంటనే ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేస్తారు? ముందు ఇద్దరి అభిప్రాయాలు కలవాలి కదా. అందులోనూ అమ్మాయి పుట్టింటి నుండి అత్తవారింటికి అప్పుడే మొదటిసారి వస్తుంది. అలా వెంటనే ఫస్ట్ నైట్ అంటే తను ఎంత భయపడుతుంది ఏంటో ఈ పెద్దవాళ్ళు అని ఆకాష్ అనుకుంటూ ఇంకా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్లో అంతా చిందరవందరగా పడేస్తూ ఉంటాడు. కార్తీక్ గట్టిగా భూమి అని అరుస్తూ, నిన్ను అస్సలు వదిలిపెట్టను, నన్నే మోసం చేస్తావా? నేను చెప్పింది చెయ్యకుండా ఆకాష్ని పెళ్లి చేసుకుంటావా? అసలు నేను ఆకాష్ జీవితంలోకి వెళ్ళనివ్వకూడదు అని అనుకున్నాను. ఎప్పుడైతే నీ మనసులో ఎవరున్నారో తెలుసుకున్నానో ఆ క్షణమే నిన్ను నా సొంతం చేసుకోవాలి అని ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో ప్లాన్స్ వేసి చివరికి నిన్ను నా దగ్గరికి వచ్చేటట్టు చేసుకునే సమయంలో నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకుంటావా? అసలు వదిలిపెట్టను అని కార్తీక్ కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆకాష్ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. ఆకాష్ చిన్నగా భూమి వైపు చూస్తుంటే భూమి మాత్రం రమాదేవి గారి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. అరే, మా అమ్మతో బాగానే మాట్లాడుతుంది కదా, మరి నాతో మాట్లాడడానికి ఏమైంది ఈ అమ్మాయికి అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత ఇద్దరి పేరు మీద ముహూర్తం పెట్టిస్తారు. అమ్మ, రేపు ఉదయం వ్రతం చేయించండి, అలాగే ఎల్లుండి నైటు మంచి ముహూర్తం ఉంది కార్యానికి అని చెప్పగానే వెంటనే ఆకాష్ భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.
భూమి ఫేస్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంటే ఆకాష్ ఆలోచనలో పడతాడు. అనవసరంగా అమ్మ ఇవన్నీ చేస్తుంది. ఈ అమ్మాయి ఫేస్ చూస్తుంటే ఎందుకో భయపడుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని ఆకాష్ మనసులో అనుకుంటూ అమ్మ అది అని అంటుంటే, నువ్వు ఆకాష్, మీరు రేపు ఎల్లుండి ముహూర్తం పెట్టండి అని చెప్పగానే పంతులు గారు ముహూర్తం పెడతారు. రమాదేవి గారు భూమి వైపు చూస్తూ, చూడు భూమి, ప్రతి అమ్మాయి లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు నన్ను ఒక అమ్మగా మాత్రమే చూడు, అత్తయ్యగా చూడకు. నా కొడుకు అని చెప్పడం కంటే వాడి గురించి నీకు బాగా తెలుసు. ఎందుకంటే 1 సంవత్సరం నుండి వాడిని నువ్వు చూస్తూనే ఉన్నావు. అంత త్వరగా ఎవరిని నొప్పించడు. నాకు మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే కావాలి. రేపు మార్నింగు వ్రతం, ఎల్లుండి నైటు కార్యానికి నీకు ఓకే కదా అని అంటుంటే ఆకాష్ రమాదేవి గారి వైపు చూస్తూ, వామ్మో అమ్మ, నువ్వు ఇంత మంచిగా మాట్లాడి ఆ అమ్మాయి చేత ఓకే అని అనిపించేటట్టు ఉన్నావు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా భూమికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అలాగే అని చిన్నగా తల ఊపుతుంది. అయిపోయింది. అమ్మ మొత్తానికి ఆ అమ్మాయిని ఒప్పించింది. కానీ నాకు మాత్రం ఎందుకు భూమి చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదేమైనా తనకి ఇష్టం లేకుండా నేను ఏమీ స్టెప్ తీసుకోకూడదు అని ఆకాష్ మనసులో అనుకుంటాడు. ఇంకా భూమి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి అస్సలు బయటికి రాదు. నెక్స్ట్ డే మార్నింగే ఇద్దరి చేత వ్రతం చేపిస్తారు. తర్వాత భూమి రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ అవుతుండగా భూమి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. కార్యానికి భూమిని అందంగా రెడీ చేస్తారు. ఆకాష్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ, అవును, అసలు ఈ కార్తీక్ గాడు ఏమయ్యాడు? పెళ్లిలో కనిపిస్తున్నాడు, మాయమైపోతున్నాడు. కనీసం నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అడిగితే పెళ్లిలో బిజీగా ఉన్నానని చెప్తున్నాడు. కనీసం పెళ్ళైన తర్వాత ఇంటికి రావాలి కదా అని అనుకుంటూ, అయినా నేను వాడి గురించి ఆలోచిస్తున్నానేంటి? అసలు ఈ అమ్మాయితో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో డోర్ శబ్దానికి ఆకాష్ డోర్ వైపు చూస్తాడు. పైనుండి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉన్న తన భార్య అందానికి ఆకాష్ తను ఏమనుకున్నాడో పూర్తిగా మర్చిపోతాడు. అలాగే భూమిని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతాడు. భూమికి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. భూమి లోపలికి వచ్చిన తర్వాత ఆకాష్ వైపు కొంచెం కూడా చూడకుండా అక్కడి నుండి పిల్లో దుప్పటి తీసుకుంటుంటే ఆకాష్కి ఏమీ అర్థం కాక భూమి వైపు చూస్తూ ఉంటాడు. నేను కింద పడుకుంటాను, మీరు బెడ్పై పడుకోండి అని చెప్పి భూమి కింద పడుకుంటే ఆకాష్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అందులో ఫస్ట్ టైం భూమి మాట్లాడిన మాట అది. కానీ ఆకాష్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, భూమి అస్సలు రెడీగా లేదు అని. భూమి ప్లీజ్, నీకు ఇష్టం లేదని తెలుస్తుంది, కానీ నా గురించి నీకు తెలుసు. నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఇలా నువ్వు కింద పడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా బెడ్ ఏమీ చిన్నది కాదు, చాలా పెద్దదిగా ఉంది. నువ్వు ఒక సైడ్ పడుకో, నేను మరొక సైడు పడుకుంటాను. నా వల్ల నీకు ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ప్లీజ్ ముందు పైకి లేకు అని అంటుంటే భూమి లేచి ఆకాష్ వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి బెడ్పై ఒక చివరన పడుకుంటుంది. ఆకాష్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి ఇంకా తను కూడా బెడ్కి వేరొక సైడ్ వెళ్ళి పడుకుంటాడు. భూమి ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఆకాష్ చాలాసేపు భూమి వైపు చూస్తూ ఉంటాడు. కానీ భూమి అటువైపు తిరిగి ఉండటం వలన ఇంకా తను కూడా ఏమీ ఆలోచించకుండా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం అవుతుండగా ఆకాష్కి మెలకువ వస్తుంది. ఆకాష్ నెమ్మదిగా లేచి రూమ్ చూస్తూ, అసలు జరగని ఫస్ట్ నైట్కి ఈ రూమ్ని ఇలా డెకరేట్ చేయడం ఎందుకో, అయినా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ పక్కకు తిరిగి చూసేసరికి అలాగే ఫ్రీజ్ అయిపోతాడు ఆకాష్. భూమి స్ట్రైట్గా పడుకుని ఉండగా భూమి ఉదర భాగం దగ్గర చీర పూర్తిగా పక్కకు తొలగి ఉండటం, భూమి ఉదర భాగం అలాగే నెలవంకలాగా ఉన్న నడుము ఆకాష్ కళ్ళకి కనువింద చేస్తున్నట్లు అనిపిస్తుంటే అక్కడి నుండి తన చూపు నెమ్మదిగా పైకి జరగగానే ఆకాష్ గుటకలు మింగుతూ, ఏంటి అమ్మాయి ఇలా ఉంది అని నెమ్మదిగా తన చేతిని భూమి నడుము దగ్గరికి పోనిస్తాడు. అసలు భూమి కార్తీక్కి ఎందుకు భయపడుతుంది? ఆకాష్ని పెళ్లి చేసుకోవడం భూమికి ఇష్టం లేదా? అసలు కార్తీక్కి భూమికి మధ్య ఏం జరిగింది? కార్తీక్ గురించి ఆకాష్ తెలుసుకుంటాడా?
ఇంకొక 2 పార్ట్స్లో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ నార్మల్గా ట్రై చేశాను అంతే. హస్బెండ్ వైఫ్ స్టోరీ తీసుకోవాలని అనిపించింది, అందుకే ఒక చిన్న స్టోరీని క్రియేట్ చేశాను. ఎక్కువ టెన్షన్ పడకండి, ఇంకొక 2 ఎపిసోడ్స్లో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. స్మాల్ స్టోరీ అంతే. ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.